బలలో పాలు పొందుటకు చేరి వచ్చిన మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి జ్ఞాపకం చేసుకుని ప్రభా మమ్మల్ని వేదికి రక్షించుకున్న మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. విషయంలో తండ్రి, నువ్వు మా కొరకు గాడిదను వాహనముగా ఏర్పాటు చేసుకొని ఎంతో తగ్గింపు జీవితాన్ని మాకు చూపిస్తూ వచ్చారు. అందుకే వందనములు ప్రభా. నీ బిడ్డలముగా ఈ లోకంలో నమ్మకంగా సాగి వెళ్తుకు మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరిచి నడిపించండి. సమయాన్ని మమ్మల్ని రక్త ప్రోక్ష తెచ్చుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరీక్ష చేసుకునే సమయంలో దీన్ని ఆధారం చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఇంకా ముందుకు విశ్వాస యాత్రలో మనము సాగవలనని ప్రభు ఆశ అయి ఉన్నది. అయితే ఈ సందర్భంలో మరి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రసంగి చూడండి, ప్రసంగి గ్రంథము 12వ ప్రసంగి 9వ అధ్యాయము చూద్దాము. ప్రసంగి 9:12 వచనం. ప్రసంగి 9:12 వచనం చదవండి. చాలు. ఈ లోకంలో మరి మన యొక్క మరణము చెప్పి వస్తుందా? ఎవరికన్నా చెప్పి రోగం కూడా చెప్పి వస్తుందా? రోగం కూడా చెప్పిరాదు. అందుకనే ఏమంటుందంటే, తమ కాలం ఎప్పుడు వచ్చునో ఎవరు ఎరగరట. ఏం కాలం అండి? అశుభకాలం అంటే ఏంటి? మరణం. ఈ మధ్యకాలంలో 2 మరణాలకు సమాధి కార్యక్రమంకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైందంటే, మనం గొప్పగా చెప్పుకుంటాం ఏమనంటే, నా క్రైస్తవ యాత్ర ఇంత పొడుగని చెప్పుకుంటాం కదా. కానీ చనిపోయినప్పుడు ఇంత ఏడుస్తారు. బైబిల్ ఏముంది? బైబిల్ ఏమని చెప్తుంది? మనం దేవుని ప్రజలం కదా, దేవుణ్ణి వెంబడించే ప్రకారం కదా అండి. అప్పుడు మరి బహుతేటగా దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడా? నిరీక్షణ లేదా? మనకేమిచ్చాడు? దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏమిచ్చాడు? నిరీక్షణ ఇచ్చాడు. ఈ నిరీక్షణలో ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, మీరు ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము అని చెప్తాడు. ఇతరుల వల్లే దుఃఖపడద్దు అంటే, ఇతరులు అంటే ఎవరు? నిరీక్షణ లేనివారు. నిరీక్షణ లేనివారు దుఃఖపడినట్లుగా మీరు దుఃఖపడకూడదు అని దేవునికి వాక్యము బహుతేటగా అన్ని సమయాల్లో మనకు బోధన జరుగుతూనే ఉంది.
ఎంత జరిగితే ఏముంది, మళ్ళీ ఆడిపోయినాక లాభోదిబ్బు కదా అండి. అయితే నేను మొన్న ఒక సమాధికి వెళ్ళాను బొందుగులలో. వెళ్ళిన తర్వాత అక్కడ సమాధి బాక్స్ పెట్టిన తర్వాత అప్పుడు నాకు అక్కడ వాక్య పరిచయం ఇచ్చారు. ఇస్తే అక్కడ ఎలా ఉందంటే ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళేమో ఇంకా బాక్స్ దగ్గర కొంతమంది ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇది ఎటాంత చదువుతున్నారు, అసలు ఏం చెప్పాలి, ఏం వింటారు వాళ్ళు, ఏది లేదు, పొంతనే లేదు అసలు. చాలా బాధ అనిపించింది. వాళ్ళేమో చనిపోయిన మా వాళ్ళు అని వాళ్ళకి బాధ కలిగితే నాకేం బాధ అనిపించింది అంటే మీరు ఏం వింటలేరని నాకు ఆ బాధ కల్పించింది. అస్సలు వినట్లేదు. వినని స్థలాలు ఎక్కడెక్కడండి చెప్పాలా? పెళ్ళిలో కూడా వినరండి. ఎవరి సోకు వాళ్ళకే ఉంటుంది. పెళ్లి పిల్లలు వాళ్ళు మీ కొరకు చెప్తున్నామంటే వాళ్ళు వింటారా? వాళ్ళు అసలు ఎవ్వరు వినరు. అటువంటి పరిస్థితి సమాధుల పరిస్థితి. అయితే ఇక్కడ దేవుడు మరి ఏమంటుండంటే క్లియర్గా చెప్తున్నాడు, ప్రతి మనుషునికి ఏముంటుందండి, 9 12 అన్నాడు కదా, తమ కాలం ఎప్పుడు వచ్చును నరులేరుగా. నీ కాలం నా కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అంటే చెప్తున్నాడు ఒక మనిషిని గురించి, ఒక మానవుని గురించి, వాని పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు మనం కూడా చిక్కబడుతామట. బావే కాదు కదండి. ప్రసంగి 9:12 ఆయన అదే చెప్తున్నాడు. వీటన్నిటినీ, చేపలను, పిట్టలను, తర్వాత ఈ అశుభకార్యాలు ఇవన్నీ కూడా మనకు ఏం చెప్తుందండి, ఇలా వాటికి ఎలా జరుగుతుందో నీకు నాకు కూడా అలా జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనా మన వాళ్ళు చెప్పిపోయారా చెప్పండి, హఠాత్తుగా వెళ్ళిపోయారా? ఎంత అనారోగ్యంగా ఉన్నా బ్రతకాలి అంటారు, ఒక లోపల లేకున్నా కానీ బ్రతకాలి పైకి అంటే, కానీ పోవా అన్నారు కదా. అయితే ఇక్కడ బహుతేటగా చెప్తూ ఉన్నాడు ఎవరైనా ప్రసంగి. ఈ ప్రసంగి ఇవన్నీ చెప్తూ ఆయన చాలా మరి అనుభవజ్ఞుడు అన్నట్టు. ఆయన చాలా ఎవరండి సీనియర్, ఎవరు? ఈ సొలొమోన్ రాజు చాలా జ్ఞానవంతుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ లోకంలో ఎంతగా చూశానో అదంతా కూడా ఏమంటున్నాడు ఈయన, వ్యర్థం, ప్రతిది వ్యర్థం అని చెప్తున్నాడు. ప్రతిది, అన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు చూడండి, అదే ప్రసంగి 9:5 వచనం ఏముంది? సారీ 11:8 చదవండి. 11:5 సారీ. చాలు. ఇక్కడే ఉన్నాడు. నీకు ఇప్పుడు గర్భం దాల్చినటువంటి స్త్రీ లోపల యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా జరుగుతాయో ఎవరికైనా తెలుస్తుందా అండి? చెప్పండి. ఎవరికి తెలియదు. వచ్చే మరణం ఎవరికి తెలియదు, రోగం ఎవరికి తెలియదు, లోపల శిశువు ఎలాగో నిర్మాణం అవుతున్నాడో కూడా మనకెవరికి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏమంటుంటే అన్నీ కూడా దేవుని క్రియలను మనము ఎరిగి ఉండాలి. కానీ నువ్వు ఎరగలేదు అంటున్నాడు, నువ్వు ఎరగవు అంటున్నాడు. కానీ దేవుని క్రియలు ఇవన్నీ కూడా దేవుని క్రియలని మనం ఏం చేయాలండి? ఎరిగి ఉన్న వారంగా మనం ఉండాలి. 10వ వచనం, అదే 11:10.
ఉమ్, చాలు. అక్కడ ఏమంటుందంటే ఈ వ్యర్థమైన దాంట్లో చెప్తూ ఆ, చిన్న వయసు, తర్వాత యవ్వన స్టేజీ, ఆ తర్వాత నడిప్రాయము, ముసలోళ్ళు, ఇవన్నీ కూడా అయిపోతుంటుంది. కాబట్టి ఇవన్నీ నీకు జరుగుతూ ఉంటాయి, సంభవిస్తాయి. కాబట్టి నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకో. తర్వాత నీ దేహము చెరుపు, దాని నుండి నువ్వేం చేసుకోవాలి? తొలగిపోవాలి. నీ దేహమును చెరిపేటువంటిది, నీ దేహమును మరి దేహంతో జరిగించిన ప్రతిక్రియలను ఆయన లెక్కలోకి తెస్తాడని మరి 2 కొరింథీ 5:10 చెప్తూ వస్తాడు. చూడండి, 2 కొరింథీ 5:10 ఏమన్నాడు? ఎందుకనగా ఆ జరిగించిన క్రియలు చొప్పున ఉమ్, 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 ఉమ్. మనమందరం కూడా ఈ దేహంతో జరిగించినటువంటి దానిని మనందరం కూడా ఏం కావాలండి? ప్రత్యక్షం కావాలి. ఎక్కడ? దేవుని దగ్గర. అందుకొరకే మనము ఈ లోకమును విడిచి మనం వెళ్ళిపోతూ ఉన్నాం, అందరూ కూడా మనకు తెలిసిన వారు. తర్వాత ఇంకా మొదటి వచనం చదవండి. అది 5 మొదటి. భూమి మీద ఉమ్, 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 ఉమ్. ఇది ఎరగాలి మనం. భూమి మీద మన యొక్క దేహము, మన యొక్క గుడారము ఏమైపోతుందటండి? శిథిలమైపోతుంది. అర్థమైందండి? ఎవరైనా చనిపోయిన వ్యక్తిని ఎన్ని రోజులు పెట్టుకుంటారు కదా? ఎన్ని రోజులు? 1-2. మా కాలంలో ఈ ఐస్ గడ్డలు తెచ్చుకునేది, తెచ్చి ఐస్ గడ్డలు వేసి దాని మీద పడుకోబెట్టేది. ఇప్పుడు మంచి ఫ్యాషన్ వచ్చిందిలేండి. ఇప్పుడు ఏంటి అది? బాక్స్ వచ్చింది, ఫ్రిడ్జ్. అది ఆ బాక్స్లో పెడుతున్నాం, హాయిగా జరుగుతుంది. ఏదేమైనా కానీ అందులోకి వెళ్ళి తీసిన వెంటనే అది భూమిలో పెట్టినప్పుడు అదేమైపోద్దట? శిథిలమైపోతుంది. అసలు ఎందుకు కూడా పనికి రానిది. అయితే ప్రభు ఇక్కడ మనకి ఏం చెప్తుండంటే, ఇది వ్యర్థమే, అన్ని వ్యర్థమే, నీ దేహం కూడా వ్యర్థమే. కానీ ఇక్కడ దేవుని చేత కట్టబడినది నిత్యమునైనా నివాసము పరలోకమందు ఎవరికి ఉందండి? మనకుంది. చూసారా? ఇది నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఈ నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణతో మనం ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో. అన్యుల వల్లే, అన్యజనుల వల్లే, లేకపోతే ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని చెప్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే. కానీ మనకు దేవుడు ఏమిచ్చాడు? నిరీక్షణ ఇచ్చాడు. ఒక దినాన మనము పరలోకమందు అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. అక్కడేమో చూడండి, చదవండి. మొదటి నుండి. మన హృదయం ఏం కావద్దట? దేని విషయంలో కలవరపడొద్దు. మనం ఉంచుతున్నామా మరి? కలవరం నీలో ఉన్నది అని అంటే, ఏ విషయంలో అయినా కలవరం నీలో ఉన్నట్టయితే నీకేం లేదండి? విశ్వాసం లేదు. నువ్వు విశ్వాసం ఉంచుతున్నట్టయితే నీలో ఏం కావద్దు? కలవరము కావద్దు, కలవరం ఉండకూడదు. తర్వాత ప్రభు చెప్తున్నాడండి, మీరు నా యందు విశ్వాసం ఉన్నారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, చాలా నివాసములు ఏర్పాటు చేయబడి ఉంది. లేకుంటే ఒకవేళ మీతో చెప్తా. కానీ ఏమన్నాడు? ఇక్కడ ఉన్నాయని చెప్పాడు. మీకు అంత మాత్రమే కాదు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేను ప్రభు ఎందుకు వెళ్ళాడండి? ఇప్పుడు మన కొరకై, నీ కొరకై, నా కొరకై స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అర్థమైందా? మన బంధువుల్లాగా, లేకపోతే ఎవరి బంధువులు వాళ్ళు వెళ్తే వాళ్ళకేదో సిద్ధపరిచినట్టుగా అలా కాకుండా అందరి కొరకు, మనందరి కొరకు అక్కడ తేడా లేదు. చదువు రాదని, చదువు వచ్చిందని, మరి ఎర్రగా నల్లగా ఇట్లా ఎవరికి ఏ భేదం లేకుండా అందరి కొరకై ఆయన స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి
ఆ, ఉమ్. అది ఎంత క్లియర్గా చెప్పాడు కదండి. ఇది అసలు జ్ఞాపకం ఉందా? ఆ, ఇది జ్ఞాపకం ఉండాలి మనకు. దేవుని బిడ్డలంగా మనల్ని తీసుకుపోతా అన్నాడు. మన ఒక సహోదరి దగ్గరికి వెళ్తే ఆమె ఏమన్నది, రెండో రాకడ చూస్తున్నావు, రెండో రాకడ ఏది చూస్తున్నామని అంటే, నేను చెప్పాను, నువ్వు రెండో రాకడ అస్సలు చూడవు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచితే, నిజంగా విశ్వాసం ఉంచితే నువ్వు రెండో రాకడ చూడవు. ఎట్లా అది ఎట్లా ఇక్కడ చెప్పాడు కదా, ఆయన కొనిపోవడానికి వస్తున్నాడు. రెండో రాకడ కంటే ముందు కొనిపోవడానికి, అంటే ర్యాప్చర్ దాన్ని ఇక్కడ చెప్పాడు కదా, నేను కొనిపోవడానికి వస్తున్నాను అంటున్నాడు కదా అండి. ఎక్కడది, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎప్పుడు? రెడీగా ఉన్నప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అదే మనకిచ్చాడండి. ఈ రెండో రాకడ ఎవరి కొరకు తెలుసా? ఎవరైతే ఇప్పుడు ఆయన తీసుకొని పోయిన తర్వాత ఆ దినం నుండి రెండో రాకడ కొరకు 7 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే మనల్ని తీసుకొని వెళ్తాడో, తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు రెండో రాకడ ప్రారంభంలో 7 సంవత్సరాలు జరిగితే అప్పుడు రెండో రాకడ వస్తాడు ఆయన. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమ, ఇంకా 3.5 సంవత్సరాలు బాధకరమైనటువంటి శ్రమ. ఈ 7 సంవత్సరాలలో ఎవరైతే రక్షింపబడతారో, పడతారు కొంతమంది. ఎట్లా పడతారంటే, ఇప్పుడు వినరు కదా, మనకు ఒక శాస్త్రం ఉంది, చెప్పంగా వినకపోతే సడన్గా చూడండి. పిల్లలను మనం చదువురనాయన అంటే వాళ్ళు చదవరు. ఇప్పుడు 2 బర్రెలు కొనిస్తే అప్పుడు తెలుస్తుంది ఆయనకు, పెద్దగైనాక అప్పుడు తెలిసి లాభం ఏంటి అన్నట్టుగా ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటుందంటే, నేను తీసుకొని వెళ్తాను మిమ్మల్ని, నేను తీసుకొని పోతాను. ఇప్పుడు యుద్ధంలో అవుతున్నాయంటే రెండో రాకడ వస్తుంది అంటారు. అది కాదు, నిన్ను తీసుకుపోయే టైం అయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ర్యాప్చర్ టైం అయింది. ఈ ర్యాప్చర్లో నేను పోయిన వారము మరి ధ్యానం చేశాం. ఏంటంటే, ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు, శిరీష బాబును, మీరు రెడీగా ఉండండి, నేను బయటికి పోయి వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అని అంటాడు అనుకోండి. అదన్నట్టు ఇప్పుడు జరిగేది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి? రెడీగా ఉండాలా. రెడీగా ఉండడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది టైంకు. అయితే అలాగ నేను ఎలా ఉండాలంటే, మనము అట్లా రెడీగా ఉండాలి. ఇప్పుడు దట్టంబుట్ట చదువుకొని కాదు, ప్రార్థనలో, వాక్యంలో, ప్రేమలో, అన్నిట్లో నువ్వేమై ఉండాలట? రెడీగా ఉండాలి. ఈ లోకంలో ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయండి. అయితే నీ పని ఏంటంటే, నీవు ప్రభు కొరకై ఎదురు చూచేటువంటి పనిలో నీవు ఉండాలి. ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు, కనురెప్పి పాటలో వస్తా అని చెప్పాడు. విన్నరా? సో అది తీయట్లేదు, అది చాలా టైం పడుతుంది. కాబట్టి కనురెప్పి పాటలో వస్తాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మీకు తెలుసు, ఇద్దరు తిరగరు విసురుతూ ఉంటే, విసురుతుంటే ఇద్దరు వెళ్ళిపోతాడు కదా. అట్లా అకస్మాత్తుగా వస్తాడు. అది ఎప్పుడో కాదండి, ఇప్పుడే జరగవచ్చు, రేపు జరగవచ్చు, ఏ క్షణమైనా జరగవచ్చు. అది వింటూ మనం ఎలా ఉండాలి తెలుసా? మెలకువగలిగి ఉండాలంటాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు ప్రసంగి, అలాగే చెప్తూ ఇంకేమన్నాడు చూడండి. మీ లేత వయసు ఇవన్నీ కూడా గతించిపోతున్నాయి కదా. ఆ తర్వాత ఏమన్నాడంటే, 8వ వచనం ఏమన్నాడు? 12:8 చూడండి, 12:8. చూసారండి, సమస్తం వ్యర్థమని ఎవరు చెప్తున్నారు? ప్రసంగి చెప్తున్నాడు, సమస్తమును వ్యర్థము. ప్రసంగి ఎవరు? ఈయన ప్రసంగం రాసింది ఎవరైనా? మహాజ్ఞాని. ఆయన మహాజ్ఞాని. మీకు ఇంకొకటి మంచి క్లియర్గా అర్థం కావాలంటే, ఆయన మహాజ్ఞానంలో మనకు అర్థమయ్యేది ఉంటుంది ఒకటి పెట్టాడు. ఎట్లాగంటే, ఆయనకి 700 మంది ఎవరండి? మీకు తెలియదా? ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే చూడండి ఎంత జ్ఞానమో కదా. మంచి జ్ఞానం కలిగిన ఒక మనకు బ్రదర్ ఆయన స్టీఫెన్ పాల్, మీరు చెప్పింది విన్నారు, చాలా అనుభవంగా చెప్పిండని అన్నారు కూడా. ఆయన ఏం చెప్పిండంటే, చాలా అనుభవంగా చెప్పాడు స్టీఫెన్ బ్రదర్ మ్యారేజ్ గురించి.
మ్యారేజ్ గురించి చాలా అనుభవంగా చెప్పాడు. ఆయన ఒక్కడికి అంత అనుభవం ఉందంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు సొలొమోనుకి ఎంత అనుభవం ఉండాలి కదా అండి, చాలా అనుభవం ఉండాలి కదా. ఆ అనుభవంతో మా నాయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఇంకా కొన్ని మాటలు. 6వ వచనం చూద్దాం. 6వ వచనం. తర్వాత 7 కూడా. ఇప్పుడు చనిపోయిన టైం చెప్పుకుంటాం కదండి, ఏమని చెప్తాము? మన్న అయినది తిరిగి మన్న అయిపోతుంది. తర్వాత ఆత్మ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ ఆత్మను, మన ఆత్మను ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. నాది నాదని బయట వాటికి కొట్లాడినట్టు ఉండదు ఇది. నువ్వు నాది నాది అంటుంటే ఆ దేవుడు రా అనగానే నాదనుకుంటేనే వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ ఎవరు అంటారు, ఎవరు అన్నారు. ఇక అటువంటి పరిస్థితి చేస్తాడు అన్నాడు దేవుడు. కాబట్టి అందుకని మనము మరి చాలా జాగ్రత్తగా మనం ఎన్నటికైనా మన్ను కావాల్సిందే. ఆ తర్వాత మరి నేను ఇంకొక మాట చెప్పాలి, జ్ఞాపకం వచ్చింది. ఉదాహరణ చెప్పాలంటే ఈ పుట్టుక విషయంలో ఏమంటారంటే, బాబు పుట్టాడా, అమ్మాయి పుట్టిందా అని అడుగుతారు కదా. వాళ్ళు అడిగేది కేవలం ఏంటంటే ఏడుస్తారు. అమ్మాయిలు అయితే ఏం చేస్తారు? ఏడుస్తారు, అందుకొరకే వాళ్ళు అని అంటారు. అబ్బాయిలు అయితే ఏడుస్తారా? ఎవరైనా చనిపోతే ఏడుస్తారు? అబ్బాయిలు ఏడవరు. అయితే నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె డాక్టర్, వాళ్ళ కుటుంబం అంతా డాక్టర్లే. ఆయన డాక్టర్ చేసుకుంటూ ఒకరోజు ప్రభువులో నిద్రించాడు, చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ బాడీ దగ్గర కూర్చొని మిగతా డాక్టర్లు వచ్చే వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తుందండి ఆమె. ఏమని? ఒక దినాన నా భర్తను నేను పరలోకంలో చూడగలుగుతా. ఏడుస్తలేదు ఆమె, సంతోషంగా నవ్వుకుంటూ దేవుని యొక్క వాక్యం వచ్చిన డాక్టర్స్కు, వాళ్ళంతా డాక్టర్లే వస్తారు అక్కడికి, ఎందుకంటే డాక్టర్ కదా. వాళ్ళ కొడుకులు డాక్టర్లే, అల్లుళ్ళు డాక్టర్లే, ఆ తర్వాత అందరు డాక్టర్లే, ఆ కుటుంబమే డాక్టర్. ఆమె ఒక ఫంక్షన్ చేస్తే అదండి, అదే 150 రూపాయలు ఇస్తే అది ఎంత విలువనో, అంటే ఆమె కనీసము 20,000 15,000 అనగా ఆ 150 రూపాయలతో సమానం. అటువంటి ఫంక్షన్లు పెద్దగా చేసేది. ఆయన కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా చేసింది. 12 బిర్యానీ డేక్షలు. ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఆ తర్వాత అప్పుడు సుమో అనే ఒక వెహికల్ వచ్చింది, అది గిఫ్ట్గా ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ తర్వాత ఆమె చనిపోయిన రోజు ఆమె నవ్వుకుంటూ సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే లాస్ట్ అని చెప్పింది. ఆమె దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బు లేదా? మళ్ళీ ఏమైనా చేసిందా? చేయలే, ఇదే ఆఖరికి అని చెప్తూ వచ్చింది. తర్వాత ఆమె ఉద్దేశం ఏంటంటే, ఆమె ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ చెప్పింది అనేది ఏంటంటే, మరి ఆమె ఆడామే కదా అండి, ఆమె 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 ఆడామే. కానీ ఏమి నమ్ముకున్నది ఆమె? దేవుని నమ్ముకుంది. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది. కాబట్టి ఈ వాక్య భాగాలు ఇప్పుడు మనం చదివినాయని ఆమె కూడా తెలుసు. అందుకొరకే ఆమె ఎలా ఉందంటే సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు ఏడుస్తారు కదా అండి ఇక్కడ అంటే, వారికి వాక్యం తెలియదు, వారు వాక్యంలో లోతుగా వెళ్ళరు, పైనే చూస్తూ ఉంటారు, అందుకనే ఏడుస్తారు. తర్వాత ఇంకొక బాధ ఉందిలేండి మనకు ఇంకొక బాధ ఏంటంటే, మనం ఊళ్ళో ఉంటాం కాబట్టి ఏడవపోతే వాళ్ళు ఏమంటారో అట్లా కూడా ఏడుస్తాం, వాళ్ళు ఏమంటారో అని. అయితే మనము బ్రతికున్నప్పుడు ఏం చేస్తామంటే, మేము దేవుని బిడ్డలమని ఎట్లా చెప్తామో, ఇక్కడ కూడా దేవుని బిడ్డలం అనే రుజువు చూపించాలి. అయితే దేవుని బిడ్డలు ఏడవచ్చా అన్నది అనవచ్చు కదా వాళ్ళు. మరి ఎందుకంటే ఈ మధ్యకాలం 2 చావులకు వెళ్ళాను కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చిందండి, బాధతో తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏమన్నా ఇంకేమన్నానంటే, ఈ ప్రసంగిలో చెప్తూ, వెండి త్రాడు ఏమవుతుందట? విడిపోను. అంటే
దీనికి ఒక మనిషి యొక్క జీవితాన్ని అక్కడ అక్కడ చూపిస్తాడు. వెండి తాడు అని అంటే ఏంటి తెలుసా అండి? అర్థం కాకుండా మరి అంటే ఉన్నది అది. వెండి తాడు అంటే వెన్నుపూస అట. వెండి తాడు అంటే ఏంటి? మనిషిలో వెన్నుపూస ఉంటుంది కదా అండి. వెండి తాడు ఏమైపోద్దట? విడిపోవును. అది పనిచేయదిగా. చేస్తుందా? ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు? బంగారు గిన్నె పగిలిపోతుంది. బంగారు గిన్నె పగిలిపోవడానికి మెదడు సాదృశ్యంగా పెట్టాడు అది ప్రసంగి. బంగారు గిన్నె పగిలిపోయేది ఏంటిది? దేనికి సాదృశ్యం అది? మెదడు. మెదడు పగిలిపోతుంది కదా, అవునా కదా? చాలామంది కొన్ని యాక్సిడెంట్లు మనం వింటూ ఉంటాం. ఏమైందండి? తల పగిలి ఇక చెప్తాం మనం చూడ అవసరం లేదు, మెదడంతా బయటకు వచ్చి అట్లా చెప్తూ ఉంటాం కదా. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు ప్రసంగి, అలా జరుగుతుంది ప్రతి మనిషింది. ఒకవేళ నీకు పగలకున్నా కూడా ఆ మెదడు పని చేయదు ఇక. ఒకవేళ నువ్వు యాజిటీస్గా నువ్వు చనిపోయినావు అనుకో, అదేం చేస్తుంది? వెన్నుపూస పని చేయదు, తర్వాత మెదడు పని చేయదు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? బావి యొద్ద చక్రము దార యొద్ద కుండ పగిలిపోతుంది అని చెప్పాడు. దానికి ఏం పెట్టాడంటే ఊపిరితిత్తులు పగిలిపోతాయట. ఒక మనిషి మరణించినప్పుడు ఏమేమి జరుగుతాయి? ఒక మనిషిలో ఊపిరితిత్తులు కూడా ఏమైపోతాయి? పగిలిపోతాయి. అది చెప్పాడు. అలా చెప్తూ క్లియర్గా అలా చెప్తూ ఇంకా తర్వాత ఏముంది? బావి యొద్ద చక్రం పడిపోతుంది కదా. బావి యొద్ద చక్రం పడిపోవడానికి ఏం పెట్టాడంటే గుండె. దానికి ఏం పెట్టాడు? గుండె. ఇది అలా చెప్పుతూ 7వ వచనం ఏమంటాడు? మన్నైనది వెనకటి వల్లనే మరలా మండిపోతుంది. తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు అది వెళ్తుందని చెప్తూ వచ్చాడు ప్రసంగి. మరి ఇంత తేటగా మనకు చెప్తూ వచ్చాడు. మన వెన్నుపూసబోతుంది. ఒక మనిషి చనిపోతే వెన్నుపూసబోతుంది, గుండెకాయ పోతుంది, తర్వాత ఏంటి? మెదడు, తర్వాత ఊపిరితిత్తులు, ఇవన్నీ పనిచేస్తాయండి ఒక మనిషిలో చనిపోయిన తర్వాత. అయితే పనిచేయవు. కానీ ప్రసంగిలో ఆయన మరి మనము 11:5 చదివిన దాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక మనిషిలో ఎంత సృష్టిస్తున్నాడో దేవుడు, ఎంత సృష్టి! నరములు, రక్తము, మరి ఎముకలు, ఈ కనుగ్రుడ్లు, అన్ని చెవులు, ఇవన్నీ ఎంతగా చెవులు. ఇప్పుడు చూడండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత మనము మాట్లాడితే వింటాడా? వినడు. ఆయన బ్రతికున్నప్పుడు థమ్స్అప్ ఎక్కువ తాగేదండి, తీసుకొచ్చి పోద్దామని అంటారు వీళ్ళు. దాని మీద సమాధి మీద తాగుతాడా? తాగడు. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ నువ్వు సత్యాలు ఎరిగి ఉండి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుని బిడ్డగా ధైర్యంగా సంతోషంతో ఆయన రమ్మన్నప్పుడు పోవడానికి మనం ఏం చేయాలండి? ఎదుర్కోవాలి. తర్వాత ఇంకొకటి చెప్పాలి. నేను చాలాసార్లు అంటే నా ఉద్దేశం ఎట్లుంటుందంటే, పెళ్ళిలో చెప్పినప్పుడు, సమాధానం చెప్పినప్పుడు ఎవరు సరిగా వినరు కాబట్టి ఆ చెప్పేటి సంఘంలో నేర్పించాలి. అది చాలా ప్రాముఖ్యం. అర్థమైందండి? సంఘంలో ఇవి మనం తెలుసుకుని ఉంటే అప్పుడు ఏడ్చేటప్పుడు అరే ఏడవద్దన్నాడు బ్రదర్ అని గుర్తొస్తుంది అప్పుడన్నా. అవునా? బ్రదర్ లేదు, దేవుడు లేడు, ఏడుచుడే అంటే అది నీ ఇష్టం. అది వామో వాయో అని ఏడుస్తారు కదా కొందరు. అట్లా కాదు. దేవుని బిడ్డలో నువ్వు దేవుని బిడ్డ అది చెప్తున్నాడు. నీకు అన్నీ స్పష్టంగా చెప్పాడు. విన్నారా? ఆ తర్వాత ఏమన్నాడు ఇంకా? 12వ వచనం చూడండి. 12 ఇదియుగాక ఈ లోకంలో ఉన్నటువంటి విద్య, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, ఇదంతా కూడా నీకు ఎలాంటిదటండి? ఆయాసకరమే.
నీకు ఆయాసకరమే. కానీ ఈ పరిశుద్ధ లేఖన భాగము, నీవు నా హితోపదేశమును వినుము, ఈ పుస్తకంలో అధికంగా రచించిన దాన్ని నువ్వు చదువు, విను. నీకు ఆయాసం ఉంటుందా? నో, నీకు ఆరోగ్యం వస్తుంది. దీని ద్వారా నీకు ఆరోగ్యంగా ఏర్పడుతుంది. అర్థమైందా అండి? ఆరోగ్యంగా ఉంటావు. తర్వాత ఇంకోటి మాట చూడండి, చివరిగా 13వ వచనం. ఇప్పుడు బాగుంది. ఈ వచనం చాలా ప్రాముఖ్యమండి మనకు. చాలా అంటే చాలా ప్రాముఖ్యం ఈ వచనం. ఎందుకంటే ఇదంతయు విన్నాడు. ఇక్కడ ప్రసంగిలో మొదటి అధ్యాయం మొదలుకొని మరి చివరి అధ్యాయం వరకు చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు. నువ్వు పాలరాతి బిల్లు కట్టుకున్నా, నువ్వు మంచి ఏమి తోట పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా అంత కూడా వ్యర్థమే వ్యర్థమే అని చెప్తూ వచ్చాడు. అంత వ్యర్థమే అన్నాడు. లోకంలో భూమిలో కనబడింది ఏది కూడా శాశ్వతంగా లేదు, వ్యర్థమే. మాకు చిన్నప్పుడు మాకు ఎక్కువ తెలియదు కాబట్టి ఏం చేసేదంటే కొత్త 10 రూపాయల నోటు ఇచ్చిరు అనుకోండి, అబ్బాయికి ఇది అస్సలు ఖర్చు చేయొద్దు అని చెప్పేసి అట్లనే దాచుకునేది జేబులో పెట్టుకుంటే. అది ఎన్ని రోజులకు ఉంటుందండి? అది అసలే ఉండదు, పాత పడుతూనే ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏమన్నంటే దీన్ని వినుము, తర్వాత తేలిన ఫలితం ఇదే. ఒకవేళ మనకు జ్ఞానం లేదండి ఎక్కువగా, కానీ ఎవరికి ఉంది జ్ఞానం ఎక్కువ? దేవుడు సృష్టించినటువంటి మానవునిలో సొలొమోనుకు జ్ఞానం ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదంతా చూశాను, అంతా విన్నాను, నా అంత అనుభవం మీరు ఎవరు చేయలేదు, నేను అనుభవించినంత అనుభవం మీరు ఎవరు చేయలేదు. కాబట్టి నేను ఎరిగి జ్ఞానినైన నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే ఫలితం ఇదే, తేలిన ఫలితం ఇదే అంటాడు. తేలిన ఫలితం అంటే అర్థం ఏంటండి? జనరల్గా నెలంతా ఉద్యోగం చేస్తే లాస్ట్కు నెలనాడు జీతం వస్తుంది ఇదే అన్నట్టుగా. అర్థమైందా అండి? అదే నిజం. అయితే అట్లా మరి తెలియజేస్తూ ఒకడేమంటుండే, తేలిన ఫలితం ఇదే కదా, ఇది ఆ ఫలితం ఏంటో వినండి. ఇది చాలా ప్రాముఖ్యం. మనం అన్నీ గుర్తుంటాయి కానీ ఇది గుర్తుండదు. అర్థమైందా అండి? అన్నీ గుర్తుంటాయి, ఇది గుర్తుండదు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకో అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్. ఆయన 1000 మందితో అనుభవం ఉందండి. ఎవరికి? సొలొమోన్. మొన్న స్టిఫెన్ బ్రదర్ చెప్తూ ఏమన్నాడంటే, మా భార్య ముఖము లేకపోతే ఆడవాళ్ళ ముఖం అని చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆయన టచ్ స్క్రీన్ అని చెప్తాడు. ఆయన మా భార్య ముఖం ఎలాంటిదటండి? టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? జస్ట్ తలిగితే మారిపోతుంది. షాపుకు పోతే ఒక తీరు ముఖం, షాపు నుండి వస్తే ఒక ముఖం, ఇంట్లో ఒక ముఖం, అన్ని రకరకాల మారిపోతాయట. ఎవరి? టచ్ స్క్రీన్ కలిగిన స్త్రీలే అని చెప్పాడు ఆయన. అట్లా పురుషులే చెప్పలే, మారే అన్నట్టుగా ఒక తీరు ఉంటుంది. కానీ వీళ్ళు టచ్ స్క్రీన్ అట్ట మంచిగా పెట్టాడు ఆయన, బాగా అనుకున్నాడు. ఆయన కూడా జ్ఞానే. అర్థమైందండి? అయితే ఈ జ్ఞాని చివరికి ఫలితం ఏం చెప్తున్నాడంటే మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. కీర్తన 128 మొదటి వచనంలో అంటాడు. అన్ని బర్త్డేలను మనం తీసుకుంటాం, ఏమంటామండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి. సరే తీస్తారా? తీయండి. 128 మొదటి వచనం. ఇన్ని బర్త్డేలు చేశారు కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అదే చెప్తాడు. ఇవన్నీ ఏం లేదండి, ఇవన్నీ కాదు. ఆయన త్రోవలలో కట్టడలలో నువ్వు సరిగ్గా నడువు, సరిగ్గా వెంబడించు అంటాడు. ఈ మధ్యకాలం మనం ఇంతకుముందు ఆరాధనలు మనం చూసాం కదా, అన్ని చర్చెస్లలో ఏమేమి చేశారు? ఈరోజు పామ్ సండే అన్నారు అని ఏం చేశారు?
అన్నీ రకరకాలుగా చేస్తూ వచ్చారు కదా అండి. యేసుప్రభు ఉన్నాడా మరి అక్కడ? వాళ్ళు యేసుప్రభుని కూర్చోబెట్టి తిరిగారండి వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నాడా? చూసారా, జ్ఞానం లేని పనులు చేస్తాం. అందుకనే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, నేను నడుస్తున్నాను, నేనున్న సహవాసంలో ఈ ఆర్టిఫిషియల్ అన్నీ, దేవుని క్రమం లేని అన్నీ చేయడం లేదు. అది నాకు సంతోషం. అర్థమైందా అండి? పాత నిబంధనలు ఎన్ని పండుగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగానే ఉన్నాయి. సాదృశ్యంగా పెట్టాడు కానీ చేయమని పెట్టలే ఆయన, సాదృశ్యంగా తీసుకున్నాడు. పస్కా పండుగ అంటే ఏంటి తెలుసా? చెప్పండి. బలి. పస్కా పండుగ బలి. ఇప్పుడు యేసుప్రభు వారు మనకు తెలిసిన విధంగా మరి మంచి శుక్రవారం రోజు ఏమైపోతాడు? బలైపోతాడు. దానికి సాదృశ్యంగా పెట్టాడు. ఇది పస్కా బలి. పస్కా పండుగ ఎక్కడ చేశాడు? నిర్గమకాండంలో చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఆ రక్తం చూసి ఆ సంహారపు దూత దాటిపోయింది. బాగా గమనించండి. ఇప్పుడు ఏదేమైనా కానీ ప్రసంగి చెప్పేది చివరికి ఏంటంటే, నువ్వెంత ఏమి కలిగి ఉన్నా లేకపోయినా ఏదున్నా కానీ నీకు ఒక్కటి కలిగి ఉండాలి. ఆయనే ఫలితాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుని యందు నువ్వు ఏమై ఉండాలట? భయభక్తులు కలిగి ఉండు. అది చాలండి. నీకు బైబిల్ అంతా రావడం అవసరం లేదు. నీకు ఏదో నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎన్నిసార్లు పోయినా నీలో భయం లేకపోతే లాభం ఏంటి చెప్పు? ఆయన అదే అంటే నువ్వు భయం కలిగి ప్రభువునందు మరి నువ్వు విశ్వాసం ఉండు. తర్వాత ఏమన్నాడు? భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వాళ్ళని మానవ కోటికి ఇది ఏ విధి. ఎవరికటండి? మానవ కోటి. ఈ మానవ కోటిలో యేసుప్రభు విశ్వసించినటువంటి ఆ జనాంగము మరి ప్రభువును మరి హత్తుకొని జీవించే జనాంగము. అందుకని ఒక మాట అన్నాడు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము తీసారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం అంటాడు. ఇక్కడ చూద్దాము 9వ వచనంలో ఏమని చూడండి. దేవుని ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు? బొత్తిగా నిరాకరిస్తూ ఉన్నారు. అది కాదు, అక్కడ ఏమంటాడు? నేను ఇంత తెలిసి అన్ని తెలుసుకున్న తర్వాత కూడా నేను మానవ కోటికి ఏం చెప్తున్నానంటే ఆయన కట్టడలను అనుసరించండి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను ఏం చేయాలా? అనుసరించండి. మీరేం చేస్తున్నట్టే పారంపర్యమైన ఆచారాలు చేస్తూ మీరు వెంబడిస్తూ ఉన్నారు. అయితే మీరు ఎలా ఉన్నారని చెప్తాడు 6వ వచనంలో. అందుకు ఆయన వారితో అది దేవునికి కావాల్సింది ఏంటండి? ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ ఏం కావాలి? ఆయనకు హృదయం కావాలి. నీ హృదయం కావాలి అన్నాడు. నీ హృదయం కావడానికి ఏమి చేయనవసరం లేదు. ఆయన దగ్గర పోయి భయభక్తులు కలిగి, ప్రసంగి అంటున్నాడు, జ్ఞాని అయిన ప్రసంగి చెప్పాడు, భయము కలిగి భయభక్తులు కలిగి నీవు లోకంలో జీవిస్తే నీవు ధన్యుడువు. అర్థమైందా అండి? 7వ వచనం ఏమన్నాడు? వారు మానవులు కల్పించిన అన్నీ వ్యర్థంగా మనం చేస్తున్నాం కదండి. చాలా వరకు ఇట్లా వ్యర్థమైనవి చేస్తూ వస్తున్నాం. ఎన్నో మరి పండుగలు కానీ రకరకాల ఏవైనా కూడా కదా అండి చేస్తూ ఉన్నాం. నేను ఒక సహోదరు నాతో కలిసింది. ఆమె ఎవరంటే తను క్లియర్గా చెప్తున్నాను, పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్. ఓ అలాగా అమ్మ, చాలా మంచిది అన్నారు. సో ఒక ప్రశ్న ఉంది, నాకు జవాబు చెప్తావా అని అడిగాను ఆమె. ఏంటంటే ఇప్పుడు బైబిల్లో భాషలు ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి ఆ భాషలకు, వాళ్ళు మాట్లాడే భాషకు నువ్వు జవాబు, దాన్ని అర్థమైంది నాకు చెప్తావా అని అడిగితే, ఏమోనండి ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు 2 భాషలు, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు, నీకు నాకు అర్థమవుతుంది. మరి అక్కడి భాషను ఎలా అని చెప్పండి అని అంటే తనేం చెప్తుంది?
భాష ఉంది అన్నాడు దేవుడు. భాషను మాట్లాడుకోమన్నాడు. ఎవరికెవరికి? ఆ భాషను దేవునితో నీతోనే పర్సనల్గా, అంటే వ్యక్తిగతంగా ఉండాలి. అంతేగాని ఎక్కడ ఉండొద్దండి? బహిరంగంగా ఉండొద్దు. ఇంత జ్ఞానం తెలిసిన వారు బహిరంగంగా చేస్తూ నిన్ను అభ్యంతర పెడుతున్నటువంటి స్థితి కనబడుతుంది లోకంలో. జ్ఞానం లేదు. ప్రభు చేయమని చెప్పలే, జ్ఞానం లేని పరిస్థితి. ఇట్లా మీరు తిరగండి అని చెప్తే నేను కూడా మిమ్మల్ని తిప్పుదండి, ఈ మనిషికి ఒక కొమ్మ ఇచ్చి తిరగమని చెప్పలే. ఆయన అట్లా చేశాడు, అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇంకేమో పండుగలు, ఎన్నెన్నో రకరకాలుగా. ఇవన్నీ చాలా జాగ్రత్తగా. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలా? ఇప్పుడు జ్ఞానే చెప్తున్నాడు. నువ్వు నీకు ఇంత చదివినా నేను చెప్తున్నా ఇప్పటికీ ఎంతమంది, చాలామంది క్రైస్తవులు నేను చూస్తున్నాను, కొంతమందిని వారు ఎన్నేళ్ళ నుండి వారు దేవుని వెంబడిస్తున్నామంటారు, కానీ ఈ వచనం దగ్గర అందరూ ఫెయిల్ అవుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని ప్రసంగి చెప్తున్నా. ఆయన కట్టడలు నడుచుకోండి. ఎవరో పెట్టింది, ఏదో పెట్టింది నువ్వు నడుచుకోవడం లేదు. దేవుని వాక్యంలో ఏమై ఉంది, ఏముంది? పోయిన వారం బైబిల్ స్టడీలో మేము చూస్తాం ఏంటంటే సంఘయుగం చూసాం. సంఘయుగంలో ఎప్పుడు సంఘయుగం ప్రారంభమైందంటే, సంఘయుగం ఎప్పుడు ప్రారంభమైందండి తెలుసా? తెలియదంటే మీరు అంటే సరిగా అక్కడ కూడా వినలేదు అనుకుంటాను. ఓకే, సరే, అది బాగానే ఉంది. ఇంకోటి ఏమంటుందంటే సంఘయుగం ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అక్కడ ఎవరున్నారు? ప్రధానమైనటువంటి వాడు యేసుప్రభు ఉన్నాడు కదా. యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు వాళ్ళతో ఉండి అలా ఉన్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వెళ్ళిన తర్వాత నేను పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపుతా అన్నప్పుడు అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ నుండి సంఘం ప్రారంభమైంది. అక్కడ నుండి ఏమైంది? సంఘము ప్రారంభమైంది. ఇది ఎక్కడి వరకు అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి దాకా. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా ఏ పీరియడ్? అది సంఘయుగం, సంఘము. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ సంఘాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు, వాక్యానుసారంగా తీసుకెళ్ళాడు. అర్థమైందండి? ఈ సంఘంలో అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన, ఇంకా వేరే వేషాలు ఏం లేవు ఇందులో. ఈ సంఘానికి రావడానికి పాప క్షమాపణ, మారు మనసు, నీటి బాప్టిజం, సాక్ష్యం, ఇవే చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు సంఘ బిడ్డలుగా ఎఫెసీలో సంఘంలో ఒక అంగంగా చేయబడతారని చెప్పాడు. వీళ్ళకి ఇది చెప్పాడు, ఒక సంఘంగా కూడుకోమని చెప్పాడు, అలాగనే మరి జరగాలి అని చెప్పాడు. కానీ ఈ సంఘంలో మీరు ఇది చేయండి, అది చేయండి అని ఎక్కడా లేదు. అందుకనే మంచి సువార్తను బయలుపరిచినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. వాచ్మెన్ని చూడండి, బక్సింగ్ గారు చూడండి, ఆ తర్వాత ఎవరు బిల్లీ గ్రామ్ చూడండి, ప్రసంగ చక్రవర్తి, ఆయన పేరు ఏదో ఉంది, ఎవరండి చెప్పగలుగుతారా? తర్వాత ముల్లర్ చూడండి. వీళ్ళంతా నిజమైనటువంటి సంఘము సువార్త ప్రకటనలో ఉన్నారు. ఇప్పుడంతా మంది ఎక్కువైతే మజ్జిగ పలస అన్నట్టే ఉంది. ఎవరు చూద్దామా, అయ్యో ఇది బాగుంది, ఇది బాగుంది, అరే ఇది బాగుంది, అది బాగుంది. సియోన్ గీతాలు మనం పాడితే మీరు నిద్రపోయినట్టు పాడతారంటారు బయట వాళ్ళు. వాళ్ళేమో ఎగురుతారు, దుంకుతారు. మరి నిద్రపోవడం కరెక్టా, ఎగురు దుంకడం కరెక్టా చెప్పరు? అల్లరికి కర్త కాడని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు నిద్రపోకుండానైనా లేచి వింటావు, కాముగా ఉంటున్నావు నువ్వు. కానీ అల్లరికర్తగాడు జంపులు వేయడం, దుంకడం చేయడం ఇవన్నీ చెప్పాడా దేవుడు? సంఘంలో లేదే. ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు దేవుణ్ణి? ఒక హిందూ నాకేం చెప్పాడంటే, మగవాళ్ళకు ఫ్యాషనబుల్
ఫ్యాషన్, మగవాళ్ళకి ఫ్యాషన్ ఏంటంటే గడ్డం అట్ట. ఈ గడ్డము ఈ మధ్యకాలంలో వాళ్ళ హీరోలు వాళ్ళు ఎట్లా పెంచితే వీళ్ళు ఎట్లా. ఆ హిందూ ఏమన్నాడు తెలుసు నాతోటి, ఎందుకన్నా గడ్డము అది వాసన వస్తుంది అన్నాడు ఆయన. ఆ గడ్డం వేసి ఏమొస్తుందట, వాసన వస్తుంది, కడగలేక సావాలన్నాడు ఆయన. నాకు తెలియదు ఆ సంగతి, ఎందుకంటే నేను పోయిన సహవాసం మొదటి నుండి నాకు క్లీన్ షేవింగే. గడ్డం పెంచుకుని లేదు నా దగ్గర, అదొక షోక్ లేదు, అది షోకు వరకే. ప్రభు ఇది అవసరం అంటే నేను కూడా రెడీ పెంచడం, అది షోకురు కాదు. నువ్వు జాగ్రత్తగా నడు. సంఘంలో ఎలా నడుస్తున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన కట్టలను అనుసరించు, నడుచు. ఇవన్నీ కావు లోకంలో. ఇంకా తర్వాత పండుగలన్నీ వేరే ఉన్నాయి, దాని గురించి కూడా ఎట్లా ఏ పండుగ యేసుక్రీస్తుకి ఎలా సాదృశ్యమో అవన్నీ మనము తర్వాత చూడవచ్చు. కానీ మటలాదివారం అని మరి దేవుని వాక్యం చదువుకొని మనం ఆనందిస్తాం. ఇప్పుడు వాక్యంలో ఏముందండి, మరి జకర్యాలో చదివాం కదా, సంతోషము, ఉల్లాసము, ఆనందము, ఇవి ఎక్కడ కలుగుతుంది? మటలు పట్టుకుంటే అవుతుందా? చెప్పరు. ఊరికి తిరిగి వస్తే అవుతుందా? హృదయం నందు అది ఇచ్చాడు, రియల్ నీకు సంతోషాన్ని ఇచ్చాడు. అది కలిగి ఉండి నువ్వు ఆనందించు. మట్ట ఏముందండి, కాసేపు అయితే ఎండిపోద్ది, అది కాసేపు అయితే ఎండిపోతుంది. కానీ నీ హృదయంలో సంతోషము అది శాశ్వతంగా ఉంటుంది, అది పెట్టాడు దేవుడు. కాబట్టి ప్రోబిడ్లంగా మనం పరీక్షించుకోవాలి. నేను ఎందుకు మరి భారంగా నేను వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో సమాధుల కార్యక్రమం పోవడం జరిగింది. తర్వాత వాళ్ళు క్రైస్తవులే, పాస్టర్లు అందరూ కూడా ఏడవద్దని చెప్తారు, కానీ వాళ్ళు అలాగనే ఏడుస్తున్నారు. అయితే మనం నేర్పించాలి, మనం నేర్చుకోవాలి.